చూడండి ఫ్రెండ్స్, నిమ్మని చేప అంట. రాకెట్ చూడండి ఫ్రెండ్స్, కార్లకి మరొకసారి మధ్యాహ్న సమయంలో కాళ్ళకు వచ్చాము. ఏమో చేపలు పడినాయని. అలాగే మీరు మా ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్కరూ మీరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. చూడండి వల్ల నా వెనక మీకు వల్ల కనపడుతుంది కదా. మేము ఏంటంటే ఈ వల్ల దేనికి కట్టామంటే ఈ కారు చేపలు పడతాయని, కారు చేపలు పడతాయని పెట్టుకున్నాము. పైలి జిలేబులు కానీ, కొరమానులు కానీ, ఏదన్నా పక్కిలు కానీ, రొయ్యలు కానీ అవి పడతాయని పెట్టాము. దాన్ని అట్ల తోడు అనేక పడుతుంటాయి. నీలపాములు కానీ, పెంజూర్లు కానీ. పెంజుర్లు మీకు తెలుసు కదా, బట్టలు ఉంటాయి. పెంజూర్లు కానీ, కప్పలు కానీ, తాంబేళ్ళు కానీ, తాటి పీసులు కానీ, ఊడులు కానీ అవి పడుతుంటాయి. అవి మేము తినాము. తాటి పీసులు కూడా తినాము. ఏంటంటే కొరమాండ్లు, ఏదైనా రొయ్య పీసులు, పక్కిలు, పైలెట్లు అవి తింటాం. మళ్ళీ చెప్తున్నాము, మేము ఉడులు కానీ, తాంబేళ్ళు కానీ అవి ఏం తినామేమో. ఏంటంటే మీరు పెట్టేటప్పుడు అవి లోపల జిలేబులు, పక్కిలు అవి ఉంటాయి కదా, అప్పుడు తినడానికి ఈ పాములు, ఈ కప్పలు, ఈ తాంబేళ్ళు, ఈ గూడులు పాతాయి దాంట్లోకి. అంతేగాని ఏమి లేకపోతే అవి కూడా ఏమి పావు. అది బట్టి మేము తినాము. ఏంటంటే కూర చేపలు పడతాయని అందువల్ల పెట్టాం వాళ్ళని. మీరు ఎవరు మమ్మల్ని అబద్ధం చేసుకోవాలంటే, దేనికంటే మేము అలాంటి వాళ్ళు కాదు. మేము యాప్సకాలు చేసి పట్టేవాళ్ళు కాదు. మేము తినము. దేనికంటే అవి తినకూడదని మాకు బైబిల్ గ్రంథంలో రాయబడి ఉన్నాయి. అది బట్టి అట్లా తినకూడదు. బైబిల్ గ్రంథంలో తినకూడదని, అవి అపవిత్రమని, అవి మీరు నిర్దోషించాలి. కానీ అట్లా మీరు తినకూడదు అని రాయబడింది కాబట్టి మీరు తినవట్లని. ఇప్పుడు ఏంటంటే ఈ ఏమో పడినాయో మేము ఈ వీడియో ద్వారా మీకు చూపిస్తాము. మీరు ఎక్కడ మీరు ఆపుకొని కొనవద్దకు చూడండి. కాళ్ళ ముండ్లో ఉంటాయి, ముండ్లు గుచ్చుకుంటాయి కాళ్ళల్లో. ఇది తీసావా? ఆగిన పడినాయి తాటి పీసులు. చెప్పాలా, నా మాటిన పడదు. మొదలా గమ్ముడు వాట. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు తాటి పీసులు పడినాయి. ఏం పడినాయా? తాటి పీసులు నా మాటిన పడదు. తాటి పీసులు పడినాయి అంట. కూరలకి ఏం పడలేదంట. వదిలేసిలే. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు వదిలేసాడు. అలా ఏం కూరలు కూడా పడలేదు.
గట్టి గట్టు వస్తా చెప్పులు వేసుకు రబ్బలా ముండ్లు గుచ్చుకుంటాయి గడ్డి అయిపోయా ఏం కదిలినట్టు చేసినట్లేవా చెత్త చెత్త పడి ఉందా చెత్త ఒక 30 పీస్ అంట చెత్త అంట పడింది కూరలకి ఏం పడలేదు ఈ కంపలలో దూరి పాలేము అందుకే ఆడ చేరి ఈరోజు ఏం కూరలు పడలేదు ఇవాళ ఏం కూరలు పడలేదు ఇట్లా పడిందా పడలేదు కూరలో ఏం పడలేదు అన్నవాటి పడినా చూద్దాం ఆ 2 చిత్రాలు పడలా కూరలకి ఇది 3వ చిత్తి చూడండి ఫ్రెండ్స్ నిమ్మాన్ షాప్ పడి ఉందా నిమ్మాన్ చేప గుచ్చుకుంటాయేమో వాటిని తెచ్చుకొస్తుంది గోతం లేకపోతే గట్టిగా తప్పుకో అష్టం బాగా ఉందా నీక అవును ఫ్రెండ్స్ ఏం చేపది వాళ్ళగా సంచులకే సంచులు పడిపోతుంది అడిపోతుంది ఎక్కమా తాటి పీసులు కదులుతున్నాయి నిమ్మని చేప చూడండి ఫ్రెండ్స్ నిమ్మని చేప అంట రాకెట్ సంచులకే అవును ఫ్రెండ్స్ సంచులకే కూరలకి నిమ్మాని చేప వాళ్ళకి చేప ఏంటి నిమ్మాని చేప వాళ్ళకి చేప కూరలకి ఎవరు తినరు దాన్ని అంతా ఉండలేదు ఎవరైనా తిన్నుండ్రు చూసావా నిమ్మని చేప దాన్ని అసలు ఎవరు తినరు
దాని ఈ నిమ్మాని చేప ఎవరు తింటారు దాని ఈ రాకెట్ చేప అంటారు. దానికి 3 పేర్లు. ఆ, నిమ్మాని చేప, రాకెట్ చేప, దెయ్యం చేప. దెయ్యం చేప అంటారు దాన్ని. దాన్ని ఎవరు తినరు. ఇందుకు దాన్ని మీరు గోతలు వేసుకుంటారు అనుకుంటారు కదా. దాన్ని ఈడి తీయడం అంతే. ఈడి తీసి వదిలేస్తాం. దాన్ని ఎవరు తింటారా? ఎవరు తినరు. అవ్వ నిమ్మ చేప కూడా తినేస్తుంటారు కదా అనుకుంటారు కదా. నిమ్మ చేప కూడా తినేస్తారు కదా అనుకుంటారు కదా. లేదు అవి తినరు. కాకపోతే ఈడి తీసి వదిలేస్తాం. దాన్ని ఏమనుకుంటారంటే అబ్బో గోతలు వేసి తెచ్చుకున్నాడు తినేస్తుంటున్నారు అనుకుంటారు. తిన అది పడుతుంది కదా. బాగా కనపడుతుంది. బాగా జరిగా చూడండి ఫ్రెండ్స్, మీరు ఏమంటారో తెలియదు కానీ మేము అయితే నిమ్మాని చేప అంటాం. తిని కొంతమంది రాకెట్ అంటారు, కొంతమంది దెయ్యం చేప అని కూడా మేము విన్నున్నాము. చూడండి ఎలాగ ఉన్నాయో. అయితే ఈ ఇచ్చిన కాడి నుంచి ఈ బొక్కలు పెట్టేస్తాయి, గట్టికి కలుగులు పెట్టేస్తాయి. ఈ ఏంటంటే ఈ తిరగాలన్నప్పుడు బయటికి తిరుగుతాయి. ఈ విశ్రాంతి తీసుకున్నప్పుడు కలుగులకు వెళ్ళిపోతాయి. చూసి మీకు తెలిసింటే మా కామెంట్ పెట్టండి. ఈ మాత్రంకు కాలువ లోపల కలుగులు పెడతాయి. గట్లు కలుగులు పెట్టి ఉంటాయి. చూసారు కదా. ఇప్పుడు మేము ఇట్లనే వదిలేపోతాం. చూడండి. ఇదో వాల్గ చేప. దీని వాల్గా చూడండి, చాలా పెద్ద నోరు. ఎంత నోరు చూడండి ఫ్రెండ్స్. చూస్తున్నారు కదా ఎలాగుందో పెద్ద నోరు. అవును ఫ్రెండ్స్, చాలా పెద్ద నోరు. దీనికి పట్టు కూడా చాలా పెద్దది. చూడండి. దీన్ని తింటారు. తింటారు కానీ కాకపోతే ఏడ జబ్బులన్నీ కథలు పెట్టేస్తాయని అని అంటారు. అంటే లోపల దాక్కుంటాయి కదా జబ్బుల, బయటపడకుండా. అలాంటి జబ్బుల్ని దీనిగా తింటానంట బయట వేసేస్తుందని మాట్లాడతారు. ఏడ ఒళ్ళు నొప్పులు, కాళ్ళు నొప్పులు, దాని మీద జ్వరము అన్నీ వస్తాయంట దీన్ని తింటే. అందుకే దీన్ని మేము తిన్నాము. తినేవాళ్ళు మేము చెప్పలేము ఎంతమంది తింటారు దీన్ని, మాకు తెలియదు. కానీ మీరు దీన్ని బట్టి మాకు కామెంట్లో తెలియపరచండి. మేమైతే తినం. దీన్ని తింటే ఒళ్ళు నొప్పులు, జ్వరం అన్నీ మొత్తం జబ్బులన్నీ కథలు పెట్టేస్తాయని మీరు తినం దీన్ని. చూసారు కదా ఎలాగుందో. వదిలే